బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లుగా సమాచారం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల్లో 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందులో కీలక నేతలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ లో అయితే భారీ ఎన్కౌంటర్ లో దాదాపు 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అసలు ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ వివరాలు ఏమైనా తెలుసాయా భాస్కర్? ప్రసన్న, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో సైనికుల లక్ష్యం మధ్య ఎదురుకాల్పులు జరిగింది. మొత్తానికైతే ఈ కాల్పులో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారికంగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా వెల్లడి చేసిన నేపథ్యం ఉంది. ఇన్ఫార్మర్ నుండి వచ్చినటువంటి పక్కా సమాచారం మేరకు నక్సల్స్ బస్తర్ సంస్థ డివిజన్ చెందినట్టు మావోయిస్టులు గుర్తించారు. మొత్తానికైతే సమాచారం అందుకున్నటువంటి సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడించి ఆయన యొక్క నేతృత్వంలో మొత్తానికైతే అక్కడ అడవి ప్రాంతాల్లోకి వెళ్లేసి అక్కడ పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యం ఉంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఎదురుకాల్పులు సుమారు బెజ్జి అడవుల్లో ఉదయం 6 గంటల నుంచి డిఆర్జీ సైనికులు మావోయిస్టుల మధ్య కూడా ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా పక్కాగా వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. ఘటన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇంకా ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత కూడా ఇక సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పి అక్కడ ఉన్న ఎస్పీ కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎన్కౌంటర్ లో 10 మంది మృతి చెందిన మావోయిస్టులతో పాటుగా విలువైనటువంటి కరపత్రాలు, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి మందుగుండు సామాగ్రి కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్న నేపథ్యం ఉంది. ప్రసన్న భాస్కర్, అలాగే ఈ కాల్పుల్లో కొంతమంది కీలక నేతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కదా, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అక్కడ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందా భాస్కర్? ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే మాత్రం 10 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేస్తున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అక్కడ దీంట్లో కీలకమైన నేతలు ఉన్నట్టుగా అంటే సుక్మా జిల్లాతో పాటుగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ సంబంధించిన ముఖ్య కార్యదర్శి సంబంధించిన నేతలు కూడా ఉన్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. అయితే మొత్తానికైతే మృతదేహాలు మాత్రం గుర్తించే పనిలో మాత్రం సిబ్బంది అంటే ఒక మృతదేహాల మొత్తానికి కూడా ఒక సుక్మా జిల్లాకు తరలించేసి అక్కడ నుంచి మృతుల యొక్క ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం మెండుగా కనబడతా ఉంది. అయితే నక్సలైట్ల వద్ద నుంచి 3 ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు భారీ ఎత్తున ఇతర సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఎదురుకాల్పుల్లో మాత్రం మావోయిస్టులకు మాత్రం కోలుకొని దెబ్బతలిగింది. దీనికి రాష్ట్రానికి సంబంధించిన కార్యదర్శి ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ముఖ్య కార్యదర్శితో పాటుగా దానికి అంటే నిధులు సమకూర్చేటువంటి నేత కూడా ఉన్నట్టుగా సమాచారం ఉంది. ప్రసన్న, ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. ఛత్తీస్గఢ్ లో అయితే భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 10 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అందులో పలువురు కీలక నేతలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. సుక్మా జిల్లాలోని దండకారణ్యంలో ఈ దాడులు జరిగాయి. కాల్పులు మావోయిస్టులు జవాన్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో దాదాపు 10 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇక ఒడిశా నుంచి మావోయిస్టులు ఛత్తీస్గఢ్ లోకి వచ్చారని నిఘా వర్గాల నుంచి భద్రతా సిబ్బందికైతే సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని ప్రజెంట్ సెర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నారు. వారి వద్ద నుంచి అక్కడ మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అక్కడ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.